ప్రగతికి దోహదపడే వ్యాపార వర్గం వారు అనిడి సంఘపు ఉన్నత వర్గం వారు భగవానుని నామము, గుణము, లీలలు, పరివారము, సంపత్తి, రూపములను వాస్తవముగా ఎరిగి ఆ దేవదేవునికి సంబంధించిన జ్ఞానమునందు నిష్ణాతులై ఉండవలెను. సాధువులు మరియు ఉన్నత వర్గం వారు వారికి గల భగవతత్వ విజ్ఞానముపై ఆధారపడియే నిర్ణయింపబడుదురు కాని ఎట్టి జన్మ హక్కుచే కాదు. తత్వజ్ఞానము, భక్తియుత సేవా జ్ఞానము లోపించినట్టి ఆ ఉపాధులు కేవలము శవ అలంకారముగా మాత్రమే భావింపబడును. సంఘమునందు అటువంటి అలంకృత శవములు అతిగా పెరిగిపోయినప్పుడు మానవుని శాంతిమయ ప్రగతిశీల జీవనమునందు పెక్కు లోపములు వృద్ధి చెందగలవు. సంఘపు ఉన్నత వర్గములందు శిక్షణ లోపించిన కారణమున ద్విజజనులు అని పిలువబడుటకు వారు ఏమాత్రమూ అర్హులు కాబోరు. ద్విజత్వమును పొందుట యందలి ప్రాముఖ్యము ఈ గొప్ప శాస్త్రమునందు పెక్కుచోట్ల వివరించబడినది. అయినను మరి ఒక్కసారి అది గుర్తు చేయబడుచున్నది. అది ఏమనగా, తల్లిదండ్రుల మైథున క్రియచే సంభవించిన జన్మము పశు జన్మమని పిలువబడును. అట్టి పశు జన్మముతో పాటు ఆహార, నిద్ర, భయ మైథునములను కూడిన జీవనమును సాగించుట శూద్ర జన్మమని పిలువబడును. స్పష్టముగా తెలుపవలెనన్నా అది హీన తరగతి జనుల అనాగరిక జీవనము అనబడును. కలియుగమునందు ప్రభుత్వ ఆధిపత్యము అనాగరిక భగవద్భావనారహిత శూద్రజనుల హస్తగతమగుననియు ఆ విధముగా నృదేవులు, ప్రభుత్వంలోని మంత్రులు, వృషలులు సంఘపు అనాగరిక హీనజాతి జనులు కాగలరు. అనాగరిక హీనజాతి జనులతో నిండియున్న మానవ సమాజమున శాంతిని, పురోభివృద్ధిని ఎవ్వరునూ ఊహింపజాలరు. అట్టి అనాగరిక సాంఘిక జంతువుల లక్షణములు ఇదివరకే వ్యవహారముగా మారినవి కనుక దానిని గుర్తించి భగవద్ విజ్ఞానమునందు శిక్షణను పొందిన ద్విజుల నియమములను తిరిగి ప్రవేశపెట్టుట ద్వారా సంఘ పరిస్థితిని బాగుపరుప ఎత్తించుట నేతల ధర్మమై ఉన్నది. శ్రీమద్ భాగవత ధర్మమును ప్రపంచమంతటను విస్తరింపచేయుట ద్వారా అది సాధ్యపడగలదు. మానవ సంఘము పతనము చెందిన స్థితి యందు శ్రీకృష్ణ భగవానుడు కల్కి రూపమున అవతరించి దానవ స్వభావులందరినీ నిర్దాక్షిణ్యముగా వధించి వేయును. 39వ శ్లోకం. సర్గే తపోహమృషయో నవయే ప్రజేషాః స్థానే ధర్మమఖమను అమరావనీషాః అంతే త్వధర్మ వశాసురాద్యా మాయా విభూతయ ఇమాః పురుషక్తి భాజః. సర్గే సృష్టి ఆరంభమున, తపః తపస్సు, అహం నేను, ఋషయః ఋషులు, నవ 9 మంది, ఏ ప్రజేషాః సృజింపగలిగిన వారు, స్థానే సృష్టిని పోషించు సమయమున, అథ నిశ్చయముగా, ధర్మ ధర్మము, మఖ విష్ణు భగవానుడు, మను మానవ పిత, అమర పోషణ కలాపములను నియంత్రించుటకు ఏర్పరచబడిన దేవతలు, అవనీషాః మరియు వివిధ లోక జనులు, వివిధ లోక రాజులు, అంతే అంత్యమున, తు కాని, అధర్మ అధర్మము, హర శివుడు, మన్యువశ క్రోధావేశులకు, అసుర ఆద్యాః నాస్తికులు, భక్తులకు శత్రువులు, మాయా శక్తి, విభూతయః శక్తివంతమైన ప్రతినిధులు, ఇమాః వారందరును, పురుషక్తి భాజః పరమశక్తి సంపన్నుడగు భగవానుని. భావము. సృష్టి ఆరంభమున తపస్సు, నేను అంటే బ్రహ్మ, ప్రజాపతులు, జన్మనొసగడి మహర్షులు ఉంటిమి.
తదుపరి సృష్టి పోషణ సమయమున విష్ణు భగవానుడు, నియామక శక్తులు కలిగిన దేవతలు, వివిధ లోకరాజులు ఉందురు. కాని అంత్యమున నిలిచినది అధర్మము, శివుడు, క్రోధపూర్ణులకు నాస్తికుడు మొదలగు వారే. వారందరూ పరమశక్తి స్వరూపుడగు భగవానుని శక్తి యొక్క వివిధ ప్రాతినిధ్య రూపములై ఉన్నారు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. భౌతిక జగము శ్రీకృష్ణ భగవాను శక్తిచే సృజింపబడినది. అది బ్రహ్మదేవుని తపస్సు ద్వారా సృష్టి ఆరంభమున వ్యక్తమయ్యను. తదుపరి 9 మంది ప్రజాపతులు సైతము ఉద్భవించి ఉండిరి. సృష్టి పోషింపబడిన సమయమునందు విష్ణు భగవానుని భక్తియుత సేవ, వివిధ దేవతలు, ప్రపంచమును పాలించు వివిధ లోకరాజులు ఉండిరి. చివరకు సృష్టి పరిసమాప్తము కానున్న సమయమున తొలుత అధర్మము, పిదప రోషపూర్ణులకు నాస్తికులతో శివుడు ఉద్భవించిరి. కాని వారందరూ భగవానుని విభిన్న రూపములే. కనుకనే బ్రహ్మ, విష్ణువు, మహాదేవుడు వివిధ గుణావతారములై ఉన్నారు. విష్ణువు సత్వగుణమునకు ప్రభువు కాగా, బ్రహ్మదేవుడు రజోగుణమునకు ప్రభువు, శివుడు తమో గుణమునకు ప్రభువు అయి ఉన్నారు. భౌతిక జగమునందు చిక్కుబడిన బద్ధజీవులకు ముక్తి అవకాశమును వసగుటకు ఉద్దేశింపబడిన తాత్కాలిక ప్రదర్శనమే ఈ భౌతిక సృష్టి. విష్ణు భగవానుని రక్షణలో సత్వగుణమును వృద్ధి చేసుకొనిన వాడు వైష్ణవ ధర్మములను పాటించుచు భగవద్ధామమునకు ఉద్ధరింపబడి ఈ దుఃఖమయ భౌతిక జగమునకు తిరిగి రాకుండా ఉండుటకు గొప్ప ముక్తి అవకాశమును కలిగి ఉండును. 40వ శ్లోకం. విష్ణోర్ను వీర్య హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. గురవే గౌరచంద్రాయ రాధికాయ తదాలయే కృష్ణ Recording in progress. తద్భక్తాయ నమో నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కర్కటే పూర్వ ఫాల్గున్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. స్వోచ్ఛిష్టాయాం స్రజినిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదాం తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. హరే కృష్ణ. భక్తులందరికీ సాదర ప్రణామాలు. ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు, ఎన్నో విశేషాలతో కూడుకున్న రోజు. ఈరోజు ఏంటండి ఈరోజు విశేషాలు, ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయి అని ఒకసారి మనం స్మరించుకుందాం. ఈ రోజున సఫల ఏకాదశి. చాలా మంది మనసులో ఒక ప్రశ్న ఉండొచ్చు, ప్రభుజీ నిన్న ఏకాదశి ఉంది కదా, మరి ఈ రోజు ఏకాదశి అంటున్నారేంటి అని. మన ఆచార్యులు ఒక విషయాన్ని చెప్పారు. సంవత్సరంలో కొన్నిసార్లు పక్షవర్ధిని మహాద్వాదశి అనే తిథి వస్తుంది. పక్షవర్ధిని మహాద్వాదశి అంటే 2 తిథులు, 2 రోజులు ద్వాదశి తిథి మొత్తం పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఏకాదశి
ఆ ద్వాదశి మొదలైన రోజున ఆచరించాలి. దాన్ని పక్షవర్ధిని మహాద్వాదశి వ్రతము అని అంటారు. ఇలాంటి పక్షవర్ధిని మహాద్వాదశితో కూడుకున్న ఏకాదశి వ్రతాన్ని చేసినప్పుడు 1,000,000 ఏకాదశులు చేసిన ఫలితం వస్తుంది అని మన ఆచార్యులు పేర్కొన్నారు. కాబట్టి మనకి మన సాంప్రదాయంలో ఈరోజు ఏకాదశి తిథి, సఫల ఏకాదశి మనం ఈరోజు చేసుకుంటున్నాం. ఇంకొక విశేషం ఏంటి అంటే, ఈరోజు ఏకాదశితో మనకి నిత్యము తెలుసు, మనం ఏకాదశి ఆరాధన విశేషంగా చేసుకుంటాం. కానీ ఈరోజు ఏకాదశి ఆరాధనతో పాటు ఈరోజు స్వాతి నక్షత్రం కూడా. కాబట్టి స్వాతి ఆరాధన కూడా ఈరోజు మనం మన ప్రవచనం అయిపోయాక మనం చేసుకోబోతున్నాం. అటు ఏకాదశి, ఇటు స్వాతి. అంతేకాకుండా మూడవ విశేషం, ఈ రోజు నుంచి ధనుర్మాస ప్రారంభము. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి ధనుర్మాస ప్రారంభం. కాబట్టి ధనుర్మాస ప్రారంభమైన ఒక ఆరాధన కూడా మనకి ఈరోజు కలిసి వస్తుంది. ఇటు చూడండి, మనకి అద్భుతమైన ఏకాదశి, ఏకాదశితో పాటు పక్షవర్ధిని మహాద్వాదశి, దాంతో పాటు స్వాతి నక్షత్రము, దాంతో పాటు ధనుర్మాస ప్రారంభము, అన్ని 4 విశేష ఉత్సవాలు ఈ రోజు మనకు కలిసి వస్తున్నాయి. ఈ రోజు విశేషమైన ఆరాధన భగవానుడికి మనం క్లాస్ తర్వాత చేసుకుంటాం. మీరందరూ కూడా చక్కగా ఆ ఆరాధనలో పాల్గొనే ప్రయత్నం చేయండి. అద్భుతమైన ఆరాధన మీరందరూ కూడా ఈరోజు దర్శిస్తారు. స్వామికి విశేషమైన కైంకర్యము మన ఈరోజు సంకల్పము తనూజ మాతాజీ గారు వారి యొక్క గృహములో ఈ యొక్క ఆరాధనను చేయించుకుంటున్నారు. చక్కటి నరసింహస్వామికి విశేషమైన ఒక వస్త్రాన్ని వారు తయారు చేయించారు. వాటి విశేషాలన్నీ కూడా మీకు మనం ఎప్పుడైతే ఆరాధన చేసుకుంటామో దాని తర్వాత అలంకరణ అవుతుందో అప్పుడు మీకు తెలుస్తుంది అన్నమాట. ఈరోజు చక్కటి విశేషమైన దర్శనము ఇత్యాదులన్నీ కూడా మనం చూడొచ్చు. కాబట్టి మనకి 8:30 వరకు ప్రవచనం ఉంటుంది. 8:30 తర్వాత మనకి ఈ నరసింహస్వామి వారి యొక్క విశేష ఆరాధన మనకి ఈరోజు ఉంటుంది. ఏకాదశి ఆరాధన, స్వాతి నక్షత్ర ఆరాధన, ధనుర్మాస ఆరాధన మూడిటిని కలిపి మనకి ఈ రోజు విశేష ఆరాధనగా మనం చేసుకుంటున్నాం అన్నమాట. అయితే మనకి ఈ రోజు నుంచి ప్రారంభమయ్యి వచ్చే నెల జనవరి 14వ తారీఖు వరకు ప్రతిరోజు ప్రొద్దున పూట 7:30 గంటలకి నుంచి 8:30 వరకు మనం ధనుర్మాస యొక్క విశిష్టత, అలానే శ్రీ గోదాదేవి యొక్క తిరుప్పావై పాసురాల యొక్క అర్థములు, వీటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా, భక్తులందరూ, వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక చక్కటి పుస్తకం, పెన్ను మీ దగ్గర పెట్టుకోండి. అలానే మీ వీడియోస్ ఆన్ చేసి పెట్టుకొని వినే ప్రయత్నం చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ ఈ సత్సంగానికి స్వాగతం. మీ అందరికీ ఈ యొక్క నిత్యం భాగవత సేవయ అనే ఈ సత్సంగము సుమారుగా 2.5 సంవత్సరాల నుంచి ప్రతిరోజు మార్నింగ్ పూట జరుగుతూ వస్తూ ఉన్నది. ఎన్నో విశేషాలు, ఎన్నో గ్రంథములు అధ్యయనం చేస్తూ వస్తూ ఉన్నాము. లాస్ట్ వైకుంఠ ఏకాదశి నుంచి మనం శ్రీమద్ భాగవతాన్ని ప్రారంభం చేశాం. 2వ స్కందము 7వ అధ్యాయంలో ఇప్పుడు మనం ఉన్నాం. కాబట్టి అక్కడి నుంచి ప్రతిరోజు భాగవతాన్ని చదువుకొని 20 నిమిషాలు, దాని తర్వాత మనం ఈ తిరుప్పావై ప్రవచనాలు అనేవి ప్రారంభం చేసుకుంటాం అన్నమాట. అలా ఒకసారి భాగవతాన్ని టచ్ కూడా చేస్తాం మధ్య మధ్యలో. ఎందుకంటే మనము ఈ కార్యక్రమము, ఈ యొక్క ఉత్సవం అనేది భాగవత ప్రధానమై ఉన్నది. మన యొక్క సత్సంగము భాగవత ప్రధానమై ఉన్నది. కాబట్టి ప్రతిరోజు కూడా భాగవతంలో ఉండే శ్లోకములను మనం అధ్యయనం చేస్తూ మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఈరోజు గోదాదేవి ఒక అద్భుతమైన ఉపదేశపూర్వకమైన 30 శ్లోకములు 30 పాటలు అనుగ్రహించింది. వాటినే తిరుప్పావై అని అంటారు. మన సాంప్రదాయంలో ఏంటి విశిష్టత? మనము ఈ తిరుప్పావై పాసురాలు తెలుసుకోవటం వల్ల ఏంటి మనకి లభించేది? శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఆరాధ్యో భగవాన్ వ్రజేశతనయ తద్ధామ బృందావనే రమ్యాకాచితుపాసనా వ్రజవధూ వర్గేణ యా కల్పిత శ్రీమద్భాగవతం ప్రమాణమమలం ప్రేమ పుమార్తో మహాన్. మనం చూడండి, మన సాంప్రదాయం యొక్క
పునాది గోపికలను అనుసరిస్తూ బృందావన వ్రజవాసులు గోపికల యొక్క ప్రేమ కృష్ణుడి పట్ల ఎలా ఉందో అలా మనము పెంపొందించుకోవటం. ఆ గోపికల యొక్క భక్తి ప్రేమను చూసి గోదాదేవి చాలా ప్రభావితమైంది. వాళ్ళ నాన్నగారైన విష్ణుచిత్తుల వారు గోదాదేవికి ఎన్నో మంచి భగవత్ సంబంధమైన విషయములన్నీ కూడా చెప్తూ పెంచారు. గోదాదేవిని అడిగారు, అమ్మ నువ్వు నీకు ఎవరు కావాలి అంటే, స్వామి నాన్న నాకు కృష్ణుడే కావాలి, కృష్ణుడు తప్ప నాకు ఇంకెవరు వద్దు. మరి కృష్ణుణ్ణి పొందాలంటే ఎలా? కృష్ణుణ్ణి పొందాలి అని అంటే గోపికలు ఎలా కృష్ణుణ్ణి పొందారు అని ఆలోచన చేసింది. భాగవతాన్ని విన్నది గోదాదేవి. కాబట్టి ఆ యొక్క నందగోపుని యొక్క వ్రజగోకులంలో గోపికలందరూ ఏమి చేశారు కృష్ణుణ్ణి పొందడానికి అని ఆలోచన చేసింది. ఆలోచన చేసి వాళ్ళని అనుకరించే ప్రయత్నం చేసింది. మొట్టమొదటి పాసురం గోదాదేవి చెప్పినది ఈరోజు. అందులో ఏమి చెప్పినది, అందులోని విశేషాలు ఏమిటి? మార్గయిట్టింగల్ మదిరినైందనన్నాలాల్ நீராட போதுவீர் போதுவினோ நேர்யொயில் ஷீர்மல்குமாய் பாடி செல்வச்செரு மீர்காள் கூர்வேல் கொழிந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏராண்ட கண்ணி யசோத இளஞ்சிங்கன் கார்மேனிச் செங்கன் கதிர்மதியம்போள் முகத்தான் నారాయణనే నమక్కే పరై తెరువాన్ పారోర్ పుగల పరిందేలోర్ ఎంబాబాయ్. ఇది మొట్టమొదటి పాసురం. ఈ పాసురంలో మార్గయిట్టింగల్ అంటే మార్గశీర్ష మాసంలో పూర్ణమి తిథి. మార్గశీర్ష మాసము. మార్గశీర్ష మాసానికి ఒక స్పెషాలిటీ ఉందండి. ఏంటి స్పెషాలిటీ? భగవానుడు దీని గురించి ప్రస్తావన చేశారు. భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం, మాసములలోకెల్లా ఏమో మార్గశీర్ష మాసాన్ని. అయితే గోపికలందరూ అనుకున్నారంటే కృష్ణుడే ఉన్న మాసం, కృష్ణుడైన మాసం ఏమిటి అంటే మార్గశీర్ష మాసం. ఈ మార్గశీర్ష మాసంలో ఏమనుకున్నారంటే, అయ్యా నాకు కృష్ణుణ్ణి పొందాలి, కృష్ణుణ్ణి వివాహం చేసుకోవాలి. కృష్ణుణ్ణి వివాహం చేసుకోవాలంటే ఏం చెయ్యాలి అని ఆ రోజులలో ఒక నానుడి ఉండేదటండి. ఆ రోజులలో ఒక సాంప్రదాయం ఉండేదట. కాత్యాయని పూజ. కాత్యాయని దేవికి పూజ చేసి, అయ్యా మాకు కృష్ణుడు కావాలి. ఇప్పుడు చూడండి, భౌతికమైన వ్రతం కాదండి. ఈరోజు ఏదో పెళ్ళిళ్ళు కావడానికి దుర్పావి వ్రతం చేస్తున్నారు, కానీ పెళ్ళిళ్ళు కావడానికి చేయలేదండి గోదాదేవి. కృష్ణుడు కావాలి అని చేసింది, కృష్ణుడే కావాలి అని చేసింది తిరుప్పావై వ్రతం. కాబట్టి వాళ్ళు అందరు చెప్పారట, పెద్దలు అన్నారట, కాత్యాయని వ్రతాన్ని చేస్తే కాత్యాయని పూజ. ఎవరా పెద్దవారు? ఏంటి దీని యొక్క కథ? మీరు చూడండి, గోపికలు ఎప్పుడు కూడా కృష్ణుడిని అంత ఈజీగా కలవలేకపోయేవారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, స్త్రీకి సహజంగా ఒక లక్షణం ఉంటుంది. దాన్ని మర్యాదపూర్వకంగా ఉండాలి సమాజంలో మనం ఉన్నప్పుడు. మనము ఒక స్త్రీ విచ్చలవిడిగా, స్త్రీ అయినా పురుషుడైనా అండి, విచ్చలవిడిగా అబ్బాయిల్ని అమ్మాయిల్ని కలుస్తూ ఉన్నారనుకోండి, అది ఆ మంచి పేరు తీసుకొని రాదు. అది ఒక మచ్చగా మెలిగిపోతుంది. అయితే మీరు చూడండి, గోపికలందరికీ కూడా ఇప్పుడు గోపికల కేసులో గోపికలు స్త్రీలు కాదు, కృష్ణుడు పురుషుడు కాదు. అవునా? మనం ఎన్నోసార్లు చెప్పుకున్నా కృష్ణుడి యొక్క తత్వం ఏంటి, గోపికల యొక్క తత్వం ఏంటి. గోపికల యొక్క తత్వం కృష్ణుడి యొక్క హ్లాదిని శక్తి యొక్క రూపములు. సహజంగా నీరు ఎలాగైతే నదిలో ఉండే నీరు సముద్రం వైపు ప్రవహిస్తుందో అలా గోపికల యొక్క ప్రేమ కృష్ణుడి వైపు ప్రవహించాల్సి. కానీ అటువంటి హ్లాదిని శక్తి కలిగిన గోపికలు కూడా అక్కడుండే సాంప్రదాయాలను, అక్కడుండే పరిస్థితులను గమనించి కృష్ణుణ్ణి అంతగా కలిసేవారు కాదనమాట, కలవలేకపోయేవారు. వివిధ పరిస్థితులు వాళ్ళందరినీ అడ్డుకుంటూ ఉండేవన్నమాట. కానీ వాళ్ళకి కృష్ణుడు అంటే చాలా ప్రేమ. కృష్ణుణ్ణి ఎలాగైనా కలవాలి, కృష్ణుణ్ణి ఎలాగైనా సరే ఆరాధన చెయ్యాలి. గోపికలందరూ కూడా వివిధ నెపములతో ఒకసారి సూర్య పూజ చేస్తున్నాము అని వెళ్ళేవారు. సూర్యకుండ అనే ప్రదేశం దగ్గరికి వెళ్ళి సూర్య భగవానుడికి పూజ చేస్తూ ఉంటే
ఇలా కృష్ణుడు అలా అలా గోపాల బాలులతో గోచారణ చేసేటప్పుడు ఒక్క నిమిషం అలా అలా గోవులని తోలుతూ 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 పక్కకు వచ్చేసి మాయమైపోయేవాడు. మాయమైపోయి గోపికల దగ్గర ప్రత్యక్షం అయిపోయేవారు. తొందరగా గోపికలందరూ కృష్ణుని చూసేసరికి చాలా ఆనందపడి వాళ్ళకు తెచ్చిన పూలు, వారు తెచ్చిన వెన్న, వారు తెచ్చిన పాలు, పెరుగు అన్ని కృష్ణుడికి పెట్టేసేవాళ్ళు అనమాట. అప్పుడు అంత లోపల గోపాల బాలులందరూ కృష్ణుడు ఎత్తుకుతూ కృష్ణ ఎక్కడున్నావు, కృష్ణ ఎక్కడున్నావు అని అంటే ఇటు అక్కడికి వెళ్ళాలా ఇక్కడికి వెళ్ళాలా అని కృష్ణుడు ఆలోచించి చాలాసార్లు కృష్ణుడు తన యొక్క విగ్రహాన్ని గోపికలకి ఇచ్చేసి తాను గోపాల బాలుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉండేవారనమాట. అలా స్వామి స్వయంగా నిలబడి తన యొక్క స్వరూపాన్ని గోపికలకి శ్రీ విగ్రహ రూపంలో ఇచ్చేసిన మూర్తియే హరిదేవ మందిరము అని గోవర్ధనంలో ఉన్నది. మనము పరిక్రమ చేసేటప్పుడు హరిదేవ మందిరాన్ని మనం దర్శించుకుంటాం. అలా ఎన్నోసార్లు స్వామి అనుగ్రహించారు గోపికలందరినీ కూడా. అయితే ఒకసారి గర్గాచార్యులు వచ్చారటండి బృందావనానికి. గర్గాచార్యులు వస్తే బృందావనంలో ఉండే వాళ్ళందరూ ఇప్పుడు సాధువులు వచ్చినప్పుడు ఏం చెప్పాలండి, అయ్యా మాకు ఏదైతే మంచిదో అది మీరు ఉపదేశం చేయండి, మా ఊరికి ఏదైతే మంచిది, మా పిల్లలకి ఏదైతే మంచిది, మా పాడి పశు సంపద కంటే ఏదైతే మంచిదో దాని గురించి మీరు చెప్పండి, ఆ విధంగా మేమందరం ఉండే ప్రయత్నం చేస్తాము, ఆ రకంగా మేము ఏదన్నా అనుష్ఠానం చేయాలంటే చేసుకుంటాము అని చెప్పేవారు అనమాట. అయితే సరే అని గర్గాచార్యుల వారు ఒక విషయాన్ని ఉపదేశం చేశారు గోపికలందరికీ కూడా. ఏం విషయం ఉపదేశం చేశారు, అయ్యా ఇప్పుడు మార్గశీర్ష మాసం రాబోతుంది, మార్గశీర్ష మాసంలో కానీ మీరు ప్రతిరోజు ప్రొద్దున్నే లేవగలిగితే, ప్రతిరోజు ప్రొద్దున్నే లేచి యమునా నది దగ్గరికి వెళ్ళి యమునా నదిలో చక్కగా స్నానం ఆచరించి తర్వాత కాత్యాయని పూజ చేసుకొని మీరు కానీ ఒక వ్రతము నెల రోజులు ఒక వ్రతంగా ఉండగలిగితే మీకు మీ ఊరికి, మీ పిల్లలకి, మీ గోవులకి, మీ యొక్క దూడలకి, మీ యొక్క పాడి పశు సంపదకి అన్నిటికీ మంచిది అని అన్నారటండి. ఎవరు చెయ్యాలి ఈ వ్రతము? గోపికలు చెయ్యాలి. ఎప్పుడు చెయ్యాలి? మార్గశీర్ష మాసములో చెయ్యాలి. ఇది భాగవతంలో ఉండే ఒక ప్రామాణికమైన ఘట్టము, భాగవతంలో ఉండే శ్లోకము. 10వ స్కందము 22వ అధ్యాయము ప్రారంభం అవుతుంది ఈ శ్లోకంతో. నెంబర్ 1 శ్లోకం, 1వ శ్లోకము. శ్రీ సుక ఉవాచ, అందరు చెప్పండి. హేమంతే ప్రథమే మాసి, హేమంతే ప్రథమే మాసి నందవ్రజ కుమారికా, నందవ్రజ కుమారికా చేరోర్ హవిష్యం భుంజానా, చేరోర్ అవిష్యం భుంజానా కాత్యాయని అర్చన వ్రతం, కాత్యాయని అర్చన వ్రతం. ఏమంటున్నారు ఇక్కడ? హేమంతే ప్రథమే మాసే, హేమంత ఋతువులో ప్రథమ మాసమైన కేశవ మాసము అని అంటారు. ఈ మాసం పేరేంటండి? కేశవ మాసము. హేమంతే ప్రథమే మాసే నంద వ్రజ కుమారికా, అంటే నంద మహారాజుల వారి యొక్క వ్రజం, నందవ్రజము. గోకులానికి ఇంకొక పేరు అనుకోండి, బృందావనానికి ఇంకొక పేరు నందవ్రజం. నందవ్రజంలో ఉండే కుమారికాహ అంటే గోపికలందరూ కూడా ఏం చేశారట? చేరోర్ హవిష్యం భుంజే, ప్రతిరోజు కూడా ప్రొద్దున్నే లేచి యమునా నదికెళ్ళి స్నానం చేసి కేవలం నెల రోజులు మొత్తం కూడా హవిష్యాన్నం తిన్నారట. హవిష్యాన్నం అంటే ఏంటో తెలిసినా అండి మీకు? కేవలము బియ్యాన్ని వండుతారు, కొద్దిగా పెసరపప్పు వేసి దాంట్లో నెయ్యి వేసేసి, ఉప్పు ఏమీ ఉండదండి దాంట్లో. అలాంటి పదార్థాన్ని నెల రోజులు కూడా తపస్యగా స్వీకరించి చేరోర్ హవిష్యం భుంజేదే కాత్యాయని అర్చన వ్రతం, కాత్యాయని అమ్మవారికి పూజ చేశారట. ఏమని పూజ చేశారట? ఒకసారి ఈ శ్లోకం కూడా మనం చెప్తాం. శ్రీమద్ భాగవతము 10వ స్కందము 22వ అధ్యాయము 4వ శ్లోకం. కాత్యాయని మహామాయే మహాయోగిన్నదీశ్వరీ నంద గోపసుతం దేవి పతిం మే కురుతే నమః
ఏమని ప్రార్థన చేశారట? కాత్యాయని మహామాయే, ఓ కాత్యాయని అమ్మా, మహామాయా స్వరూపిణి కాత్యాయని మహామాయే, మహాయోగిన్ అధీశ్వరి, అమ్మా నువ్వు మహాయోగ స్వరూపినివి, అధీశ్వరి, ఈ భౌతిక జగత్తుకంతా ఈశ్వరివి నువ్వు. నందగోపసుతం దేవి, అమ్మా ఒక చిన్న రికమెండేషన్ ఉంది. ఆ నందగోపసుతుడు ఉన్నాడు కదా, కృష్ణుడు ఉన్నాడు కదా, నందగోపసుతం దేవి, ఏం లేదమ్మా, పెద్ద కోరికేం లేదు. పతిమ్మే కురుతే నమః, ఆయనని భర్తగా ఇవ్వు. కాత్యాయని మహామాయే మహాయోగిన్ అధీశ్వరి అంటే అమ్మవారు. ఎవరబ్బా వచ్చింది, ఏం కావాలి? ఏం లేదు, ఆ నందగోపసుతుణ్ణి పతిగా ఇచ్చేసే, ఆ నందగోపసుతుణ్ణి మాకు పతిని చేసేసాయి. మీరు చూడండి ప్రభుజీ, ఇప్పుడు ఆడవాళ్ళంటే పతిని చేసేసాయి అని కృష్ణుని కోరుకోవచ్చు, మగవాళ్ళందరూ ఏం ప్రార్థన చేయాలండి? ఇంకా అదే ప్రార్థన అందరికీ కూడా. ఎందుకంటే మనకి ఆడ మగ లేదండి, మనందరం ప్రకృతి. ఈశ్వరుడు పురుషోత్తముడు శ్రీకృష్ణుడే. ఎప్పుడైతే ఈ పురుషోత్తముడి పైన ప్రేమ పుట్టదో అప్పుడు అన్ని రకాలైన ప్రేమలు అందరి పట్ల పుడుతూ ఉంటాయి. అక్కర్లేని భావనలు, అక్కర్లేని అవైదికమైన విషయములన్నీ కూడా ఎందుకు వస్తాయి అంటే కృష్ణుడి పట్ల ప్రేమ లేకపోవటం చేత. అది స్త్రీ అయినా పురుషుడైనా ప్రేమించవలసింది ఎవరైనా ఉంటే అది కృష్ణుణ్ణి తప్ప ఇంకా వేరే వాళ్ళని కాదు. ప్రభుజీ మరి మా కుటుంబాలు ఉన్నాయండి, మేము వివాహం చేసుకున్నామండి, మాకు పిల్లలు ఉన్నారండి అనడానికి ప్రయత్నం. బ్రహ్మచారి అయితే ఎంత అధ్యయన చేస్తున్నారు, ఎంత భగవత్ ప్రచారం చేస్తున్నారు, సన్యాసి అయితే ఎంత స్ట్రిక్ట్ గా నియమాలను పాటిస్తున్నారు, వారు ఎంత భగవత్ కైంకర్యం చేస్తున్నారు, వానప్రస్థ అయితే ఎంత వైరాగ్యముతో ఉన్నారు. ఇలా ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క నియమములు ఉన్నాయి. అవన్నీ కూడా, ఆ బాధ్యతలన్నీ కూడా, ఆ సంబంధములన్నిటినీ కూడా చాలా పవిత్రంగా మనం భావించి ఎందుకుంటామంటే అది భగవంతుడి యొక్క ఆజ్ఞ, భగవత్ ప్రీత్యర్థం మనం ఉంటాం. ఎప్పుడైతే మనం భగవంతుడి పట్ల ప్రేమ లేదో మిగతా అన్ని అక్కర్లేని ప్రేమలు, వ్యవహారాలు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి డిస్ట్రాక్షన్స్ అన్నిటినీ కూడా పక్కన పెట్టి ఎవరైతే భగవంతుడి పైన ఫోకస్ పెడతారో వారికి ఆ భగవానుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షం లభిస్తుంది. వీళ్ళందరూ కూడా కాత్యాయని దేవి దగ్గరికి వెళ్ళే వాళ్ళు కాదండి, కాత్యాయని దేవికి వెళ్ళారు. ఎందుకు అంటే కేవలం కృష్ణుడి కోసం మాత్రమే. కృష్ణుణ్ణి పొందాలి, కృష్ణుణ్ణి పొందటం కోసం ఏమైనా చేస్తాం మేము, కృష్ణుని పొందటం కోసం ఏమైనా చేస్తాము. కాత్యాయని పూజ చేస్తాం ఎందుకంటే ఆవిడ యొక్క అనుగ్రహం మాకు కృష్ణుణ్ణి ఇవ్వగలుగుతే. ఇది ఒక భక్తుడికి ఉండే, ఒక భక్తుడికి లేదా భక్తురాలికి ఉండే ఒక భావన. ఏంటి నీకు కావాలి? భగవంతుడు కావాలి అంతే. భగవత్ ప్రేమ మనం ప్రతిరోజు చెప్తాం, మనకు కావాల్సింది కృష్ణుడి పట్ల ప్రేమ. అదొక్క కోరిక తప్ప మనకి ఇంకే ఏ కోరికలు ఉండకూడదు. మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు మాకు కూడా ఒక సంకల్పం వచ్చింది, అరే మార్గశీర్ష మాసం నడుస్తుంది, విజయవాడలో కాత్యాయని అమ్మవారు ఉన్నారు, ఒకసారి వెళ్ళి నమస్కారం చేసుకుందాము అని వెళ్ళి చాలా మంది, లక్షల మంది భవానీమాల విరమణ చేస్తున్నారనమాట. చాలా మొత్తం సిటీ అంతా మొత్తం బంద్ చేసింది. కానీ ఎలాగో అలాగా కాత్యాయని అమ్మవారి యొక్క విశేష కృప చేత, శ్రీకృష్ణ భగవానుడి యొక్క విశేష కృప చేత, భక్తుల యొక్క అనుగ్రహం చేత వారి చక్కటి ఏర్పాట్లు చేస్తే అలా డైరెక్ట్ గా కొండపైకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని మనసులో ఒకటే ప్రార్థన, అమ్మా ఆదిలాబాద్ లో శ్రీకృష్ణ మందిరం ఏదైతే మనం రాధాకృష్ణుల యొక్క భవ్యమైన మందిరాన్ని చేకూర్చాలి అని అనుకుంటున్నామో వాటిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా అక్కడ ఏవేవైతే కార్యములు చేయాలనుకుంటున్నామో వాటన్ని చేసే విధంగా వివిధ మనసులను ప్రభావితం చేసి మాకు రాధాకృష్ణుల్ని ఇచ్చే విధంగా అనుగ్రహించు అని ప్రార్థన చేయగానే అక్కడుండే అర్చక స్వామి శ్రీ మనోభీష్ట శీఘ్రమేవ ఫలసిద్ధిరస్తు అని అన్నారండి. వెంటనే ఈ ప్రార్థన ఇలా చేయంగానే ఆయన ఆ విషయం అన్నారు. నేను అనుకున్నాను సరే అమ్మవారు వీరి ద్వారా మాట్లాడిస్తున్నారేమో, అనుగ్రహిస్తున్నారేమో అనుకున్నా. ఒకటే ప్రార్థన, అమ్మా రాధాకృష్ణుల యొక్క భవ్యమైన మందిరాన్ని చేకూర్చటంలో ఎటువంటి విఘ్నములు ఉన్నా సరే వాటన్నిటి తీర్చేసే ఈ ప్రార్థన తప్ప ఇంకో ప్రార్థన ఏమి లేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా
గర్గాచార్యులు వచ్చి చెప్పారు, ఇలా ఇలా చెయ్యండి మీకు ఇప్పుడు బయట గర్గాచార్యులు ఏం చెప్పారో తెలుసా అండి? నందగోకులానికి మంచి జరుగుతుంది అని చెప్పారు. దేనికి మంచి జరుగుతుంది? నందగోకులానికి మంచి జరుగుతుంది, మీరందరూ చెయ్యండి. సరే అని గర్గాచార్యులు వెళ్ళిపోయాక మిగతా వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ మీటింగ్ పెట్టారనమాట. గోపికలందరినీ ఎలా పంపిస్తాం? ప్రొద్దున పూట ఆడపిల్లలందరినీ మార్గశీర్ష మాసంలో తెల్లవారుజామున, అంటే ఎలా ఉంటుందండి? మార్గశీర్ష మాసంలో తొందరగా సూర్యుడు రాడండి, లేటుగా వస్తాడు సూర్యుడు. తెల్లవారుజామున మీరు చూడండి 4, 5, 5:30 వరకు చీకటిగా ఉంటుంది. చీకటిగా ఉంటుంది. ఇంకొక విషయం, మార్గశీర్ష మాసంలో మీరు చూస్తే చాలా చీకటితో పాటు చలి కూడా ఉంటుంది. వీళ్ళందరూ మీటింగ్ ఏం పెట్టుకున్నారు? సరే ఆడపిల్లలందరినీ పంపిస్తాం యమునా నదికి, కానీ కాపలాగా ఎవరు వెళ్ళేది అని బాగా ఆలోచించారు. అందరు నువ్వెళ్తావా అందరూ. అమ్మో ప్రొద్దున పూట చలి, మార్గశీర్ష మాసంలో ప్రొద్దున పూట లేవటం అంటే ఎంత కష్టం అండి. అందుకే ఈ రోజు మేము జపంలో వచ్చి చూస్తున్నాం అనమాట, ఎవరెవరు వచ్చారు ఎవరెవరు రాలేదు, మార్గశీర్ష మాస ప్రభావం ఎంతమంది పైన ఉంది అని. రోజు మేము వస్తాం జపం చేయడానికి, మీతో పాటు వీడియో ఆన్ చేసి పెట్టుకొని కూర్చునే ప్రయత్నం చేస్తాం, చూస్తాం. తప్పకుండా కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం అని చెప్తున్నాం, మనం ప్రతిరోజు ప్రొద్దున పూట 5:30 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాం. ముందుగా స్వామికి మంగళారతులు ఇవన్నీ సమర్పణ చేశాక 45 నిమిషాలు జపం తర్వాత యోగా తర్వాత భాగవత ప్రవచనం అయిపోయాక తిరుప్పావై ప్రవచనం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా భాగవత అధ్యయనం, దాని తర్వాత తిరుప్పావై ప్రవచనం, మీరందరూ కూడా ఆ విధంగా వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. అయితే అందరూ అనగానే మీకు విషయం తెలుసా అండి? ఇది గర్గాచార్యులతో పలికించిందే ఈయన. గోపికలతో చక్కగా అఫీషియల్ గా ఏమంటారు దాన్ని, ఇల్లీగల్ గా కాకుండా లీగలైజ్ చేసుకోవడానికి ఆయన చేసిన ప్లాన్ ఇది. గర్గాచార్యులతో ఆయన చెప్పించింది అలా, వీళ్ళందరి మనసులో ప్రభావితం చేసి ఈ ఏమంటారు దాన్ని, ఆ లెజిస్లేషన్ తీసుకొచ్చింది ఆయన, ఆ బిల్లు పాస్ చేసింది ఆయన, ఆమోదింపజేసింది ఆయన, బిల్లు క్రియేట్ చేసింది ఆయన. ముందొచ్చి కూర్చోగానే మీరు ఏదంటే అది 6 ఇచ్చేస్తారా? నాకు ప్రొద్దున ఎలా లేస్తారు అనుకుంటున్నారు? నాకు చాలా పనులు ఉన్నాయి, రాత్రంతా మాకు చాలా పనులు ఉంటాయి. ఏం పనులండి? రాత్రంతా ఇక్కడికి వెళ్ళటం అక్కడికి వెళ్ళటం, ఈ దొంగతనం ఆ దొంగతనం, వీళ్ళని కలవటం వాళ్ళని కలవటం, నాకు నైట్ డ్యూటీలు ఉన్నాయి, ప్రొద్దున పూట ఎలా లేస్తావు అనుకుంటున్నారు అని అంటే పంచాయతీ వాళ్ళందరూ అన్నారు, అవి ఏమీ రీజన్స్ ఉండవు. పంచాయతీ ఒక్కసారి డిసైడ్ చేసిందంటే ప్రొద్దున పూట నువ్వు లేవాల్సిందే, వీళ్ళతో వెళ్ళాల్సిందే, వ్రతం చేయించాల్సిందే, వీళ్ళందరినీ ఇంట్లో జాగ్రత్తగా దింపేయాల్సిందే, ఇదే నీ యొక్క పనిష్మెంట్. సరే మీరందరూ చెప్తున్నారు కాబట్టి చేస్తాను. ఊరికే మనం ఏమైనా అడగంగానే దాన్ని చేసేసా అనుకోండి, విలువ పోతుంది అనమాట. అందుకే జనాలందరూ వెనకాల పడించేటట్టుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వెనకాల పడి అప్పుడు ఓకే అంటారు. అలా మా కృష్ణస్వామి కూడా ఏంటి నేనెందుకు వస్తాననుకుంటున్నారు, నేను నా రాజుగారి కుమారుణ్ణి, నాకు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్తే లాస్ట్కి ఎలాగైనా సరే వినాలి అంటే, సరే మీరు చెప్తున్నారు కదా వింటానులేండి అని. కృష్ణుడే ఎంత అదృష్టం చూడండి గోపికలది, ఎంత విశేషం చూడండి గోపికలందరికీ కూడా. ఏదైతే కానీ సుమారుగా 1 గంట సేపు ఈ యొక్క ఆరాధన అనేది జరుగుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదని చెప్తున్నాను. విశేషంగా లక్ష్మీ నరసింహ స్వామి వారు, లక్ష్మీ నరసింహ సుదర్శనశాల గ్రామానికి మహా అభిషేకం జరుగుతుంది, స్వామికి అర్చన జరుగుతుంది, స్వామికి తులసీ దళములతో నామములతో అర్చన, దాని తర్వాత మహానైవేద్యము, మహామంగళ ఆరతి సమర్పణ జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా ఇప్పుడు ఆ ఆరాధన చూడడానికి వెళ్దాం. చక్కగా ఆరాధనను చూస్తూ మనము ఈ ధనుర్మాసాన్ని, అలానే ఈ యొక్క చక్కటి ఏకాదశి తిథిని, అలానే ఈ స్వాతి నక్షత్ర నరసింహస్వామి వారి యొక్క కృపని మన జీవితంలో అనుభూతిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. మనందరం 10 నిమిషాలలో మన యొక్క స్వాతి ఆరాధన అనేది ప్రారంభం అవుతుంది. అప్పటి వరకు ఏవైనా ప్రశ్నోత్తరాలు ఉంటే తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా హ్యాండ్ రేస్ చేయాలి అనుకున్న వాళ్ళు హ్యాండ్ రేస్ చేయొచ్చు, వాళ్ళతో మేము మాట్లాడుతూ ఉంటాం. ఒకసారి మేము మా మొబైల్తో కనెక్ట్ అయ్యాము, దాన్ని కోహోస్ట్ చేయండి. మనం ఇక్కడ నుంచి బయలుదేరి
తనుజా మాతాజీ వాళ్ళ ఇంట్లో ఈరోజు ఆరాధన ఉంది. వారు చేయిస్తున్నారు ఆరాధన. ఈరోజు స్వామి వారికి విశేషమైన ఒక గిఫ్ట్ ని వారు తయారు చేశారు. వాటన్నిటి యొక్క విశేషాలు, అక్కడ జరిగే ఆరాధన విశేషాలన్నీ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒక 2 నిమిషాల్లో మనం అక్కడికి వెళ్దాం. అంత లోపల ఎవరైనా భక్తులు మాట్లాడే వాళ్ళు ఉంటే కొద్దిగా హోస్ట్ మాకు హెల్ప్ చేయండి అన్మ్యూట్ చేయడానికి. గోపిక, హరే కృష్ణ గోపిక. చెప్పు. హరే కృష్ణ చెప్పు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ నాన్న చెప్పు నాన్న. ప్రభుజీ 3 days నుంచి ఫుల్ ఫీవర్ ఉంది ప్రభుజీ. మీరు ఇప్పుడు క్లాస్ లో గోపికలు అని చెప్తున్నారు కదా, నన్ను పిలుచున్న ప్రభుజీ అని లేచి కూర్చుంది. హరే కృష్ణ తల్లి. గోపిక నిన్నే పిలిచాను. యాక్చువల్ గా గోపికలా ఉండాలి, మనందరం కూడా ఇంతూజియాస్టిక్ గా ఉండాలి భగవంతుడి యొక్క సేవ చేసుకోవటానికి కోసం. చాలా సంతోషం గోపిక. హరే కృష్ణ నాన్న. తొందరగా నీ ఆరోగ్యం మంచిగా అయిపోయి మంచిగా భక్తి మళ్ళీ మంచిగా క్లాస్ అటెండ్ అవటం, స్కూల్కి వెళ్ళటం జరగాలి అని మేము మా క్విక్ రికవరీ ప్రేయర్స్ నీ కోసం. జాగ్రత్త నాన్న, మంచిగా రెస్ట్ తీసుకో, మందులు వేసుకో, సరేనా? జాగ్రత్త తల్లి. ఓకే హరే కృష్ణ నాన్న. ఓకే నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ మనము మాట్లాడదాం సాయి లిఖిత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ చెప్పు మాతాజీ. హరే కృష్ణ. చాలా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు భగవద్గీత నుంచి వెయిట్ చేస్తున్నాను మాతాజీ చెప్పండి మాతాజీ. ఓకే సాయి లిఖిత మాతాజీ తర్వాత మనం మాట్లాడదాం పుష్ప మోటమర్రి మాతాజీ. పుష్ప మాతాజీ హరే కృష్ణ. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ మీరు. మనకు ఒక 5 నిమిషాల్లో మనము మా నరసింహ ఆరాధన ప్రారంభం చేసుకుందాం. అంత లోపల భక్తులతో మాట్లాడుతున్నాం. ఓకే నెక్స్ట్ ఇంద్రజ మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్పన్నం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ రోజు మా పెద్ద అబ్బాయి అచ్యుత్ రెడ్డి పుట్టినరోజు ప్రభుజీ. మంచిగా ధర్మ మార్గంలో వెళ్ళి 10 years ప్రభుజీ బాబుకి. మంచిగా ధర్మ మార్గంలో వెళ్ళి డివోట్ అయ్యి మంచిగా వైష్ణవ సేవ చేసుకోవాలి ప్రభుజీ. ఇదే నాకు కోరిక ప్రభుజీ. బ్లెస్సింగ్స్ కావాలి ప్రభుజీ. మా ప్రార్థనలు ఎప్పుడు ఉంటాయి. ఈ రోజు పుట్టినరోజు చేసుకుంటున్న భక్తులందరికీ, అలానే యానివర్సరీ చేసుకుంటున్న భక్తులందరికీ కూడా మా విశేషమైన ప్రార్థనలు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. నెక్స్ట్ మనం మాట్లాడదాం నెక్స్ట్ శేషకుమారి మాతాజీ హరే కృష్ణ. శేషకుమారి మాతాజీ హరే కృష్ణ. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ రోజు క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. ప్రభుజీ మా కోడలు ఈ మంత్ కన్సీవ్ అయింది ప్రభుజీ. ఒక భక్తుడు గాని భక్తురాలు గాని పుట్టాలని ఆశీర్వదించండి ప్రభుజీ ఈ రోజు ఆరాధనలో. తప్పకుండా మాతాజీ, మా ప్రార్థనలు ఉంటాయి తప్పకుండా. అంతే ప్రభుజీ. ఆ విషయం చెప్దామని హ్యాండ్ రైజ్ చేశాను. హరే కృష్ణ మాతాజీ. మా ప్రార్థనలు ఎల్లప్పుడు తప్పకుండా మంచి భాగవతోత్తమురాలు రావాలి, మంచిగా మీ వంశానంతా తరింపజేసే విధంగా ఉండాలి అని మా ప్రార్థనలు ఉంటాయి మాతాజీ. అవును ప్రభుజీ. చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ.
హరే కృష్ణ. నెక్స్ట్ మనం మాట్లాడదాం. రత్నమాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్వత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. నాకు రిజిస్ట్రేషన్ అయిపోయిందని చెప్పారు. చాలా చాలా సంతోషం ప్రభుజీ. అక్కడ అన్ని కట్టాలి, అన్ని చెయ్యాలి, మేము అక్కడికి వచ్చేయాలి ప్రభుజీ. అదే మా ఆశ ప్రభుజీ. అయితే చిన్న డౌట్ ప్రభుజీ, మొన్న ఆదివారం నాడు మా చిన్నత్త గారు చనిపోయారు ప్రభుజీ. అందుకు నేను చనిపోయారు. అయితే జపం చేసుకుంటున్నాను కానీ పూజ చేయలేదు ప్రభుజీ. దినవారం అయిపోయాక పూజ చేస్తాను. అందుకు తెల్లవారు కొద్దిగా లేగట్లేదు ప్రభుజీ. నన్ను క్షమించండి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్వత్ ప్రణామాలు ప్రభుజీ. మీ అత్తగారు పోయారు, అర్థం చేసుకోగలుగుతాను. వారి కోసం మా ప్రార్థనలు. మీరు పూజ చేయట్లేదు, అర్థం చేసుకోగలుగుతాను. కానీ తెల్లారి గట్ట లేవడానికి మీ అత్తగారు పోవడానికి ఏంటి సంబంధం? సంబంధం ఏమి లేదు ప్రభుజీ. దీపం పెట్టట్లేదు కదా, కొద్దిగా నీరసంగా ఉంది, బాగోలేదని పుట్టలేసి చక్కగా జపం చేసుకోవాలి. అలాగే ప్రభుజీ. అలాగే ప్రభుజీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. ధన్వత్. తులసి మాతాజీ హరే కృష్ణ. తులసి మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. పంచాంగ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. మీరు హ్యాపీయా? చాలా కరుణాకర్ గారి దగ్గరికి వెళ్ళేసి వచ్చాం. అవును ప్రభుజీ, చూశాను ప్రభుజీ. మీ సమయాన్ని, జిఆర్ స్వామీజీ గారి సమయాన్ని కూడా అక్కడ, అంత విలువైన సమయాన్ని అక్కడ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, జిఆర్ స్వామీజీ వారు మంచి మంచి విషయాలు ప్రస్తావించారు ప్రభుజీ. స్వామీజీ వారు ఏమి చెప్పాలో ఆ విషయాలన్నీ ప్రస్తావించారు ప్రభుజీ. ఏం మాట్లాడతారో అని ఆసక్తిగా చూస్తున్నాను ప్రభుజీ. రామాయణంలో లక్ష్మణుడు సేవా విధానాన్ని ప్రస్తావించారు మీరు. అలాగే నేను ఎలా భక్తిలోకి వచ్చానో, ఎలా సేవ చేయాలో ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు మీరు. నా కళ్ళలో ఆనందం ఆగలేదు. ఆ విషయాన్ని అక్కడ ప్రస్తావించారు. నాకు ఇంకా బాధ్యత పెరిగింది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రారంభం చేసుకుందామా? నరసింహ ఆరాధన ప్రారంభం చేసుకుందా? భక్తులందరూ కూడా హరే కృష్ణ. హరే కృష్ణ. బాగున్నారా? అందరు బాగున్నారా? కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే హరే కృష్ణ. కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ హరే హరే. హరే రామ 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 హరే హరే. ఉంచున్నాను, అది ఉంచండి. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనం నరసింహస్వామి వారి యొక్క విశేషమైన ఆరాధన మనం స్టార్ట్ చేస్తున్నా. చక్కగా మీరందరూ కూడా స్వామి యొక్క దర్శనం చేసుకోండి. భగవంతుడి యొక్క ఆరాధన అన్ని కలిసి వచ్చిన రోజు కాబట్టి మనందరం స్వామి యొక్క ప్రార్థన, భగవంతుడికి మన యొక్క భక్తి ఒక జీవనము చాలా బ్రహ్మాండంగా జరగాలి, ఎటువంటి ఆటంకములు లేకుండా స్వామి యొక్క సేవ జరగాలి అని ప్రార్థన చేస్తూ ఈ స్వాతి నక్షత్ర ఆరాధనను
మనందరం కూడా వీక్షించే ప్రయత్నం చేద్దాం. ఒక 2 నిమిషాలలో కెమెరా కనెక్ట్ అవుతుంది, అప్పుడు మీరు ఇంకా చక్కగా చూడొచ్చు. అంత లోపల ఒక కీర్తన వాయిస్తారు, వాటిని శ్రవణం చేస్తూ మనం అంత లోపల మిగతా కైంకర్యాలన్నీ కూడా పూర్తి చేద్దాం. హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. విభావరి శేష కళ్యాణ కల్పతరు నుండి. విభావరి శేష హరే ముకుంద మురారే రామ కృష్ణ హరే శ్రీ దేవా నృసింహ శ్రీ రాజ కైకశాసన జయ దశరథి రామ యశోధ దూల గోవింద బృంద పురంధర రావణాంత గోపీ జన కళ గోపాల చిత్తరి వంశీధారి యోగీంద్ర శ్రీనందన వ్రజ జన భయ నవీన రూప మనోహర మోహన వంశీ విహారే యశోధన రాసాయన బృందావపిన నివాసి ఆనంద రస घावो कृष्ण राख वचन मन मोरा विभवरी शेष आलोक प्रवेश निद्रा चढ़ी उठो जीवा मुकुंद मुरारे राम कृष्ण हाय ग्रीवा. हरे कृष्ण. हरे कृष्ण. हरि कृष्ण यादवाय नमः यादवाय माधवाय केशवाय नमः. हरि नमः कृष्ण यादवाय नमः यादवाय माधवाय केशवाय नमः. गोपाल श्री मधुसूदन गिरिधर गोपीनाथ मदन मोहन यादवाय माधवाय केशवाय नमः. श्री चैतन्य नित्यानंद श्री चैतन्य नित्यानंद श्री अद्वैत सीता हरि गुरु वैष्णव भागवत गीता श्री रूप श्री सनातन भट्टर
హరి కృష్ణ యాదవాయ మాధవాయ కేశవాయ నమః ए चार गुरु साहिर करे चंदन जहाँ है विघ्न नाश अभिष्ट पुराण चार गुरु साहिर मोहि तरदार दास बर पाधा मोर पंचग्रास हरि कृष्ण भलास ए चार गुरु साहिर राधा कृष्ण नित्य लीला करेला प्रकाश हरि यादवाय माधवाय केशवाय नमः आनंद हरे भगवान श्री गुरु वैष्णव पदे मझाइय श्री गुरु वैष्णव नाम संकीर्तन करे नरोत्तमाध हरि कृष्ण यादवाय माधवाय केशवाय नमः हरि हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरे कृष्ण मत धन्यवाद हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम చెప్పు చెప్పు పేస్ట్ వేసా చూసుకో తో వేసుకొని రుద్దు బట్టలు కూడా ఇప్పుకో నీళ్ళు పోసుకుంది
మీరేంటి పేరేంటి? హరే కృష్ణ. మనం ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అభిషేకాన్ని మనందరం చేస్తున్నాం. ఇక్కడ మీరందరూ కూడా స్వామిని కనిపించేటట్టు పెట్టండి, కొద్దిగా ఇటు జూమ్ అయ్యేటట్టు చెప్పండి. మీకు ఇప్పుడు మంచి కెమెరాలో ఇంకా మీకు క్లారిటీగా దర్శనం అయ్యే విధంగా మనకి స్వామిని చూపిస్తా. మీరందరూ కూడా చక్కగా దర్శనం చేసుకుంటూ స్వామికి జరిగే ఉపచారాలన్నింటినీ కూడా దర్శనం చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు మనం ఫస్ట్ అభిషేకం ప్రారంభం చేస్తాం. స్వామికి కొన్ని ఉపచారాలు సమర్పణ చేశాక ఫస్ట్ మనం శ్రీ బ్రహ్మ సంహిత చదువుతాం. దాని తర్వాత పురుష సూక్త, శ్రీ సూక్త పారాయణలతో మనకి అభిషేకం నడుస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో మంగళ వాయిద్యాలు కూడా మనకి ఇది చేస్తూ ఉంటారు. కాబట్టి చక్కగా స్వామి యొక్క దర్శనాన్ని మనందరం కూడా చూస్తూ స్వామికి జరిగే ఉపచారాలన్నింటినీ కూడా దర్శిస్తూ మనం ఈ కార్యక్రమంలో పాల్గొందాం. ఈరోజు తనుజ మాతాజీ వాళ్ళ గోత్రనామా, ఈరోజు తనుజ గారి వాళ్ళ ఇంట్లో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. వారి కోసం, వారి కుటుంబ సభ్యులందరి కోసం, మీ అందరూ ఆన్లైన్ లో పార్టిసిపేట్ చేస్తున్న మీ అందరి యొక్క మంచి ఆధ్యాత్మిక ప్రయాణం కోసం లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క విశేష అనుగ్రహం ఉండాలి అనే ఒక సంకల్పంతో మనం ఈ యొక్క ఆరాధన చేస్తున్నాం. చక్కగా మీరందరూ దర్శించి ఆ స్వామి యొక్క కృపకి పాత్రలు అవ్వాలి. హరే కృష్ణ.
యజమాని అభిషేకాన్ని పో నాన్న బట్టలు ఇప్పుకొని నీళ్ళు పోసుకోపో. చెప్పు వెళ్ళు నీళ్ళు పోసుకోపో. మంచోడి పో. బట్టలు ఇప్పుతా బట్ట టైర్ ఇప్పుతా పైకి ఇట్లా నీళ్ళు పైకిలే పైకిలే వెళ్ళు వెళ్ళయ్యా. ఓం తచ్చం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ ఒరే నీళ్ళు పోసుకోరా. మార్గరాముడు యజ్ఞం సంతానాః అవత్తం పురుషం పదం తం యజ్ఞం పరిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా యజంత తాస్యారుషయశ్చయే తస్మాత్ యజ్ఞాత్ సర్వభూతః సంభృతం వృషదాస్థం పశోగుస్తాగుశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే తస్మాత్ యజ్ఞాత్ సర్వభూతః రజః సామాని జగ్నిరే చందాగుంసి జగ్నిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకేజోభయాదసః గావోహ జగ్నిరే తస్మాత్ తస్మాజ్జాతా అజామయః యత్పురుషం వెదదుః సరిధాప్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహూ కాభూరూపాదాముచ్యేతే తాత్మనోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృతః ఊరు సదస్య విద్వైష్యః పద్భ్యాం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షుర్సూర్యో జాయత వాయురజాయత నాభ్యా ఆసీదంతరిక్షం సమవర్తత నీళ్ళు పోసుకోపో. నీళ్ళు వదులుకొని నీళ్ళు పోసుకోపో. వేదాహమేతం పురుషం మహాంతం
विश्वकर्मणस्तमवत्सतानि तस्य स्पर्शाविदतस्रूपमेदि तत्पुरुषस्य विश्वमाचारमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमतः परस्तात् तमेवं विद्वान् हृदय भवति नान्यत्पंचः विद्यते यथाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनां पदविच्छन्ति वेदतः यो देवेभ्य आतपति यो देवानां पुरोहितः भूमिभो यो देवेभ्यो जातः नमोर्चाय ब्राह्मये कृतं ब्राह्मं जनयन्तः देवा अग्रे ततब्रुवन् यद्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा तन्मने प्रीत्यते लक्ष्मीस्य पत्न्यौ अहोरात्रे भाष्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्याप्तम् इष्टं मनिषान् अमं मनिषान् सर्वं मनिषान् ॐ तस्यं द्योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये स्वस्तिरस्मानुषेभ्यः ऊर्ध्वं निगातु वेदजम् यं न अस्तु द्विपदे चं चतुष्पदे ॐ शान्ति 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 हिरण्यवर्णां सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महाभागावेदो लक्ष्मीमपगामिनीं यस्यां हिरण्यं गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादं प्रबोधिनीं श्रियं देवी उपह्वये श्रीर्मादेवी कान्तोऽस्मिमां हिरण्यप्राकारामार्जां ज्वलन्तीं చక్కగా వేసుకో త్వరగా వేసుకోను. ఇది బాగుంది ఇది. వేసుకో. ఎట్రా వేస్తా అటు కాదు అటు కాదు అలా కాదు ఇట్రా ఇట్రా తీ మాకు అది తిరగేలా తిరగ తిప్పే ఉంది ఇట్రా ఇటు తిప్పు వెనక తిప్పు వెనక తిప్పు ఇటు చెప్తా నేను చెప్తాను వేసుకుందా అక్కడే ఉండు ఎలా వేసుకో చేతులు పెట్టుకొని ఏంటి చెప్పు ఇది వేస్తావా? అక్కడే బుజ్జి గట్టిగా వేసారు
ఆడియో లేదు, ఆడియో రావట్లేదు. ఒక నిమిషం ప్రభు, నేను ఇక్కడ ఆన్ చేస్తాను. వస్తుంది ఆడియో. ఏంట్రా అది? तेजस्विनावधीतमस्तु मा विद्युषावहै। ओम शांति शांति शांति। सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वं विश्वनारायणं हरिं विश्ववेदेदं पुरुषत्वमुपजीवति पतिं विश्वश्राश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं ज्ञेयं विश्वात्मानं परायणं नारायणपरो ज्योतिरात्मनारायणः नारायण परब्रह्मतत्त्वं नारायण परो ध्यानं नारायण परः यच्च किञ्चित् जगत् सर्वं दृश्यते श्रूयते वा अन्तर्बहिर्तत् सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं सविभुं समुद्रे विश्वशम्भुवम् पद्मकोशं प्रतीकाशकं हृदयं यदोमुखम् अतो नित्यावित तेनाभ्यामुपरितिष्ठति ज्वालमालाकुलं भाति विश्वस्यायतनं महत् सन्ततगुं शिलाभिस्तुलं भक्त्याकोशसन्निभम् तस्यान्ते सुशिरगुं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये महानग्निर्विश्वाश्चिर्विश्वतो मुखः सोऽग्रभुग्निभदन्तिष्ठन्नाहारमजरः कविः तिर्यगोध्वमतः शायीरस्मयस्वस्य सन्तता सन्तापयति सन्देहमापादतलमस्तकः ततो यदमध्यस्थाद्विद्युल्लेखे भवास्वरा नीवारशूकवत्पन्नीपीताभा तस्या शिखाया मध्ये परमात्मा व्यवस्थितः स ब्रह्म स शिवः स हरिः सेन्द्रः सोऽक्षरः परमस्वराट् ऋतगुं सत्यं परं ब्रह्मं पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः। ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। మేడం అనాచారికి
చాలా చాలా నేను ఉపవాసం నా మ్యూజిక్ పెట్టుకుంటే వచ్చి స్కూల్ టైం అవుతుంది. సరే థ్యాంక్ యూ. వెళ్ళిపోయిందా దగ్గు నా ఉన్నారు.
ఇంకో 10 నిమిషాలు ఉంది. భార్గవ్ నీకు ఎందుకు ఇవ్వాలి నేను పొద్దున్న చేస్తున్నా రమ్మాకు ఇంకా తాగు ఫ్రిడ్జ్ పెట్టమాకు తాగేసింది అక్క తాగేసి తాగేసింది kasih pakai siapa namanya kan ini lama melipet mandi